ఈరోజు తన జన్మదిన సందర్భంగా విగ్రహానికి ఈరోజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయనే స్పీకర్గా, ఎమ్మెల్యేగా వివిధ హోదాలకు వన్నె తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అజాత శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తి, ఎవరికి కూడా ఏమాత్రం కూడా కీడు తలపెట్టినటువంటి వ్యక్తి, ప్రజల కోసం, ప్రజల హితం కోసం సేవ చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనను ఎప్పుడు స్మరించుకుంటూ ఈరోజు కూడా 87వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాము. సుమన్ టీవీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా మహా శివోత్సవం ప్రెజెంటెడ్ బై ఆర్కే ఈవెంట్స్ మార్చి 8 సాయంత్రం 6 గంటల నుంచి కరీంనగర్లోని SRR కళాశాల గ్రౌండ్స్ లో. అదే సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఈ బస్టాండ్ ఎదురుగున్న కాంప్లెక్స్ దగ్గర నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, జిల్లా నుండి తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ దుద్దిల్ల శ్రీపాదరావు గారి 87వ జయంతి సందర్భంగా కరీంనగర్లో పెద్ద ఎత్తున వారి జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నాం. అదేవిధంగా అధికారికంగా కూడా ఈ సంవత్సరం జరుపుతూ ఉన్నారు. మరి వారి రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికే కాదు, అదేవిధంగా కరీంనగర్కే కాకుండా మారుమూల ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసి ప్రజల గుండెలో నిలిచిపోయినటువంటి నాయకులు. వారు రాజకీయాలకు ఆదర్శంగా మరి రాజకీయాలు నడిపినటువంటి గొప్ప నాయకులు. వారిని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు అంతా కూడా వారి మార్గంలో మరి పయనించడానికి ప్రయత్నం చేస్తామని, వారి మార్గంలో మరి మేము ముందుకెళ్తామని చెప్పి వారి జయంతి సందర్భంగా ప్రతినభూని వారి యొక్క సేవలను కొనియాడుతూ వారిని మార్గంగా ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారికి జయంతి కార్యక్రమం మరి పెద్ద ఎత్తున జరుపుతాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వారి జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడే వారి విగ్రహం ముందు. మరి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాం.